రాష్ట్రంలో రైతుల్ని సతాయిస్తున్న సమస్య అది ఓన్లీ యూరియా కొరత. యూరియా కొరత పైన ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటు. వర్షాలు పడుతున్నాయి, చాలామంది రైతులు పంటేసుకొని నెల కాగొస్తుంది. ఆ నెల లోపల రెండో డోసు వేద్దామని యూరియా కోసము పడిగాపులు కాస్తూ ఉన్నారు రైతన్నలు. వర్షాకాలం సురువు అయిందో లేదో మొదటి నుంచి యూరియా షార్టేజ్ ఏర్పడింది. అది ఏర్పడేలా చేసింది ఈ యొక్క రేవంత్ సర్కార్ మాత్రమే. ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వంలో 4000కు పైగా లారీ లోడ్లను దింపాడు కేసీఆర్ గారు. ఒక్క ఫోన్ కాల్ తోటి యూరియా బస్తాలను 4000కు పైగా లారీ లోడ్లను దించి 3 రోజుల తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు యూరియాను సరఫరా చేసిన నాయకుడు కేసీఆర్. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తన అధికారంలో ఉన్న రోజులు 50 సార్లు ఢిల్లీ కూరుకుడు తప్ప యూరియా గురించి ప్రస్తావన ఎక్కడ కూడా చేయాల. కేంద్ర మంత్రులతో చేయాల, కేంద్ర పార్టీలతో కూడా చర్చ పెట్టాల. కానీ ఈరోజు చూస్తే రైతులే ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ విషయాన్ని చూసుకుంటే ఢిల్లీకి తాకిన యూరియా కష్టాలు, పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీల ఆందోళన, యూరియా ఇవ్వాలంటూ జేపీ నడ్డాను కలిసిన కాంగ్రెస్ ఎంపీలు, తెలంగాణలో రివ్యూ చేసిన మంత్రి తుమ్మల, గతంలో యూరియా కొరత లేదంటూ బకాయింపు, ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా కొరతపై ధర్నాలు, రాష్ట్రంలో అధికారులతో మంత్రి తుమ్మల రివ్యూ, 2.69 లక్షల టన్నుల యూరియా కొరత, కేంద్రం నుంచి సప్లై రావడం లేదంటూ తుమ్మల నాగేశ్వరరావు గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇదే విషయం పైన ఏపీ వాళ్ళు ఏం చేశారు మిత్రులారా అంటే, ఏపీ వాళ్ళకి యూరియా అందింది కానీ తెలంగాణకి ఎందుకు అందడం లేదు అంటే, వీళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారా లేకుంటే నాటకాలు చేస్తూ ఉన్నారా అనేది ఇక్కడ అర్థం కావాలి. చూసుకోవచ్చు మిత్రులారా. ఏపీకి యూరియా మనకేదయ్యా, 21లోగా 29,000 టన్నుల యూరియా ఇస్తామని ఏపీ మంత్రి లోకేష్కు కేంద్ర మంత్రి నడ్డా హామీ. మరి తెలంగాణ మంత్రులు ఏం చేస్తున్నట్టు? కాంగ్రెస్ సర్కారుకు రైతులు కష్టాలు పట్టవా? రేవంత్ ప్రభుత్వ కాలయాపనపై విమర్శల వెల్లువరిగా చూశారు మిత్రులారా. ఏమంటారు ఇక్కడ, 21లోగా 29,000 టన్నుల యూరియా ఇస్తామని ఏపీ మంత్రి లోకేష్కి కేంద్ర మంత్రి నడ్డా హామీ ఇచ్చాడు. మరి మన తెలంగాణ మంత్రులేమో యాడ్నో వినతి పత్రాలు ఇస్తూ ఉన్నారు. మంచోళ్ళు వినతి పత్రాలు ఇచ్చుకుంటూ డ్రామాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో మన 16 ఎంపీలు, బీజేపీలు కాంగ్రెస్ వాళ్ళు కలిసి 16 ఎంపీలు వీళ్ళు ప్రజల కోసం పాటుపడరా? రైతులకు వీళ్ళకి సోయి లేదా? రైతులంటే లెక్కలేదా? అంటే బీజేపీ పార్టీ ఏమో అది అసలు ఉందో లేదో తెలియదు రాష్ట్రంలో. బీజేపీ పార్టీ మొత్తానికి మొద్దు నిద్రలో ఉంది. కాంగ్రెస్ ఎంపీలు కూడా మొద్దు నిద్రలోనే ఉన్నారు. ఆడ యూరియా దండయ్యా అంటే పోయి లొల్లి పెట్టుకుంటా ఉన్నారు గల్లీలో పోయి. మళ్ళీ ఎక్కడో కాదు, ఎంపీల స్థాయిలో ఉండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా ఉండి వీళ్ళు ఆడికి పోయి చిల్లర వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఒక్క ఫోన్ కాల్తోటి గూడ్స్ ట్రైన్ల 4,000 లారీలు తీసుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు యూరియాను సరఫరా చేసిండు, యూరియాని సప్లై చేయించిండు ఒక్క ఫోన్ కాల్తోటి. అది అధికారులను పంపించి, ఎంపీలను పంపాలి కేసీఆర్ గారు. అధికారులను పంపించి యూరియాని తెలంగాణ రాష్ట్రానికి తెప్పించిన మొగోడు. ఒక లెక్కన చెప్పాలంటే అసొంటి సబ్జెక్ట్ ఉన్న నాయకుడు నా జీవితంలో ఇంకోసారి చూడను కానీ, అలాంటి మనిషి ఒక ఫోన్ చేస్తే యూరియా వచ్చిందంటే ఆయన పవర్ ఏందో, ఆయన నాలెడ్జ్ ఏందో, ఎదురు చూపేందో ఇక్కడే అర్థం కావాలి. కానీ రాష్ట్రంలో ఎంపీలు, రాష్ట్రంలో అధికారులు, ముఖ్యమంత్రి అందరూ కలిసి వీళ్ళు లెక్కలేని సార్లు ఢిల్లీకి పోయినా కూడా వీళ్ళు ఢిల్లీకి ఎందుకు పోతుర్రు నాకు అర్థం కావట్లా. జలసాలకే పోతుర్రు వీళ్ళు. నాకు తెలిసి వీళ్ళు యూరియా కోసం పోతలేరు, దేనికోసం పోతలేరు. రైతులు చచ్చినా కూడా కూర్చొని అక్కడ రైతుల శవాల పైన పేరాలు ఎరుకునే రకం ఈ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రైతులు చనిపోతా ఉన్నా కూడా పట్టించిందా ప్రభుత్వం ఎక్కడైనా? ఏ నాడు కూడా కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రైతైనా యూరియా కోసం లైన్లు కట్టుడో, యూరియా కోసం చెప్పుల లైన్లు కట్టుడో, యూరియా కోసం అయ్యా మీ కాలు మొక్తాన్ని మళ్ళీ దళారీ వ్యవస్థనో లేకుంటే ఆ ప్రైవేటీకరణ సంస్థల కాలం మీద పడే వ్యవస్థను ఎక్కడైనా కేసీఆర్ చేసిండా? ఎక్కడ కూడా చేయాల. ఫోన్ చేస్తే ఆటోవాడు ఇంటికాడ వేసిపోయేలా కేసీఆర్ గారు ఎక్కడ చూసినా ఆ ప్రైవేట్ షాపులు కావచ్చు, సబ్సిడీ షాపులు కావచ్చు, యూరియా ఫెర్టిలైజర్ ఏ షాపులను కావచ్చు, ఎనీ టైం ఎప్పుడు కూడా స్టాక్ పడి ఉండేది. కానీ ఇప్పుడు స్టాక్ లేదు, దివానా లేదు. అసలు యూరియా చూద్దామంటేనే అదృష్టం అయిపోయింది. కాలు మోగుతున్న రైతులు, మీకు దండం పెడతా సారు, ఒక్క యూరియా బస్తా ఇవ్వండి, ఒక ఎకరానికి పలసగాన చల్లుకుంటాం, జర మీ కాలు మోగుతాం, ఒక్క యూరియా బస్తాని ఇప్పించండి అంటే యూరియా షార్టేజ్ ఏర్పడింది, పైనుంచి యూరియా రావడం లేదు, రైతులు
ఇక ఏం చేయాలో మీ ఊహలకే వదిలేస్తున్నా అని అక్కడ ఉన్న అధికారులు కూడా చేతులు లేపేసి వెళ్ళిపోతున్న పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి మాత్రము పుస్తక ఆవిష్కరణ విషయంలో, కేసీఆర్ని తిట్టే విషయంలో, కాళేశ్వరం కూలిందని లంగా మాటలు చెప్పుట్లా, ఇలాంటి ఎన్నో వ్యవహారాలు చూస్తూ ఉన్నాం. ఈ తెలంగాణలో ఈ లంగ మాటలు దొంగ మాటలు ఏర్పడినాయి తప్ప రైతుల కోసం మరో ఉద్యమం చేసే నాయకుడు వస్తున్నాడు తప్ప ఇప్పుడు ఇదే రైతుల కోసం ముందు నిలబడి యూరియా కోసం కొట్లాడే నాదులు లేడు, అసలు మంత్రులు లేరు, ఎమ్మెల్యేలు లేరు, ఎవ్వరూ లేకపోవడం నిజానికి ఈ కాంగ్రెస్ పార్టీ ఆ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అలాంటి వాళ్ళకి ఎట్లా శాఖ పదవి ఇచ్చిర్రో ఏందో ఈరోజు రైతుల గోస అరి గోసలు లెక్కలేని గోసలు ఉన్నాయి రైతులది.